'డియాజిరే' హీరో తన ఎక్స్ లవర్ చనిపోయిందని తెలిసి క్రిమేషన్ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఎక్స్ లవర్ గుర్తుగా ఒక హెయిర్ క్లిప్ తనతో పాటు ఇంటికి తీసుకువెళ్తాడు. అంతే ఇంకా. ఆ రోజు నైట్ నుంచే ఎక్స్ లవర్ దెయ్యమై హీరోకి చుక్కలు చూపిస్తుంది. ప్రతిరోజు నైట్ టార్చరే ఇంకా. ఆ తర్వాత హీరో లైఫ్‌లో ఇన్సిడెంట్స్ ఏంటి? అసలు ఆ ఎక్స్ లవర్ ఎందుకు చనిపోయింది? బ్యాక్ స్టోరీ ఏంటి? దాని నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేది స్టోరీ. రాహుల్ సదాశివం డైరెక్ట్ చేసిన ఈ మూవీ జంప్ స్కేర్స్ లాంటి మూవ్‌మెంట్స్ కాకుండా, కేవలం అట్మాస్ఫియరిక్ హారర్‌ని బేస్ చేసుకొని ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీతో, మంచి సౌండ్ డిజైన్‌తో వచ్చింది. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్క్రీన్ ప్లే. చాలా లాగ్ అనిపిస్తూ ఉంటుంది. రైటింగ్ అయితే చాలా పేల్‌గా అనిపించింది. మూవీని రన్ చేయడానికి అనవసరం లేని ఏవేవో డైలాగ్స్, క్యారెక్టర్స్ ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ తప్పితే మూవీ ఎండ్ అయిపోయినా కూడా చాలా క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఉండవు. అసలు ఎందుకు జరిగింది? ఫిలిప్ క్యారెక్టర్ గురించి చెప్తారే గానీ ఎక్కడా డిస్కస్ చేయరు, చూపించరు. టెక్నికల్ ఎలిమెంట్స్ అండ్ యాక్టింగ్ టాప్ నాచ్‌లో ఉన్నాయి గానీ, నాకైతే అంతలా నచ్చలేదు. మీరు ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.